ఫస్ట్ టైం డెకత్లాన్‌కి డుగ్గుని తీసుకెళ్ళామన్నమాట. ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరలేదు. అనుకోకుండా సడన్‌గా మేము రతన్ దీప్‌కి ఫ్రూట్స్ కోసమని వెళ్ళినాము. అనుకోకుండా ఇక సర్లే పక్కనే ఉంది కదా ఒకసారి తీసుకెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. అప్పుడు టైం 7 అయింది. ఓకే, హాఫ్ అన్ అవర్ అట్లా చూపించేసి అసలు వాడికి నచ్చుతుందా లేదా అని చెప్పేసి వెళ్ళాం. వాడికి బాల్స్ అంటే చాలా ఇష్టము. అయితే బాల్స్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇక బాల్స్ అని చూడగానే డుగ్గుకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అన్ని కలర్ బాల్స్ అని తీసుకుంటున్నాడు. అయితే ఇవి ఏంటంటే స్పోర్ట్స్ బాల్ అని చాలా వెయిట్ ఉన్నాయి అని చెప్పేసి షాప్లో అతను వచ్చి సార్ అవి చాలా బరువు ఉంటాయి, ఈ బాల్ ఇవ్వండి బాబుకి లైట్ వెయిట్ ఉంటుందని చెప్పేసి ఈ బాల్ ఇచ్చిండు షాప్ అతను. ఇంకా బాల్ తీసుకొని మా వాడు ఆడుకుంటున్నాను. ఇప్పుడు జున్నునేమో ఇట్లా మొత్తం తిరుగుతుంది. వాడేమో వాళ్ళ డాడీ వాళ్ళ పెద్ద మమ్మీతో అటువైపు వెళ్ళిపోయిండు. ఇక్కడ తనకి స్ప్రింగ్ ప్లేట్స్ కావాలంటే మేము ఇటువైపు వచ్చినాము. ఆల్రెడీ ఇంట్లో ఉంది, అయినా ఇంకా కావాలంటుంది. చాలా రేట్ ఉందా, ఇప్పుడు వద్దుల తర్వాత తీసుకుందామంటే ఓకే మమ్మీ అని చెప్పింది. ఇంకా ఇటువైపు వచ్చామన్నమాట జిమ్కి. ఇక్కడ సైక్లింగ్ ఇవన్నీ చూస్తా అంటే సరే అని చూసుకుంటూ వెళ్ళాము. దాన్ని ఏమంటే సైక్లింగ్. ఇక్కడ ట్రాంపోలిన్ ఉంటే ఒకటే ట్రాంపోలిన్ ఉంది. ఇంతకుముందు మేము లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ వెళ్ళినాము. జున్నుకి 3 years ఉన్నప్పుడు. అప్పుడు 2-3 ఉండేది. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. చేంజ్ చేశారు, అన్ని ప్లేస్ కూడా చేంజ్ చేశారు, చిన్నగా చేశారనమాట. ఇప్పుడు సైక్లింగ్ చేస్తా అంటే సరే అని చెప్పి చెక్ ఇచ్చాను. సైక్లింగ్ చేస్తుంది. డుగ్గేమో బ్యాట్ బాల్ ఆడుతుండు. ఆ బ్యాట్ ఉంది కదా డుగ్గు చేతిలో చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. దానికోసం వాడు ఆడుతున్నాడు. ఇక్కడ సైకిల్స్ అందరు దొక్కుతుంటే తనకి సైకిల్ అంటే చాలా ఇష్టం. డుగ్గుకి సైకిల్ కావాలని ఏడుస్తుంటే ఇక్కడ సైకిల్స్ దగ్గర తీసుకొస్తే అన్ని చిన్న సైకిల్స్ అన్నీ వేరే వాళ్ళు తీసుకున్నారు అనమాట. సైకిల్స్ ఏం లేవు, ఒక చిన్న సైకిల్ ఉంది కానీ దానికి ప్యాడిల్ అట్లాంటివి ఏం లేవు. అయినా పర్లేదులే, ఏడుస్తుండే కదా కూర్చోబెట్టి మనం దిద్దామని చెప్పేసి కూర్చోబెడితే కూర్చోట్లేడు. వెనకాల నుంచి ఇలా నెట్టుతాడంట. ఇలా నెట్టుకుంటూ వెళ్తున్నాడు. వాడికి బాగా నచ్చింది సైకిల్. మామూలుగా ఎల్లో కలర్ అంటే కూడా చాలా ఇష్టము. సైకిల్ పట్టుకున్నాను గట్టిగా. ఇప్పుడు సైకిల్ మీద కూర్చోబెట్టేసి కొద్దిసేపు అటు ఇటు తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత వాడు కొంచెం సాటిస్ఫై అయితేనే వేరే బొమ్మలతో ఆడుకుంటాడు. ఇప్పుడు జున్నునేమో స్కేటింగ్ చేస్తా అని చెప్పేసి ఆ స్కేటింగ్ తీసుకొని వచ్చింది. తనకు అలవాట్లేదు కదా, వద్దు అని చెప్తే వినట్లేదు. ఇక్కడ అన్ని చైర్స్ ఉంటాయి. ఈ చైర్స్ అన్నీ ఏంటంటే ఇది మామూలుగా మనకి ఫోల్డబుల్ చైర్స్ అన్నమాట. ఈ చైర్స్ అన్నిట్లో ఎలా ఉంటుందని చెప్పేసి కూర్చుంటున్నారు ఇద్దరు. అన్ని చైర్స్లో ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. వాడికి బాగా నచ్చినాయి చైర్స్, నచ్చినాయి. షాప్ కూడా నచ్చింది. ఇంకా మా పాపనేమో చైర్లో కూర్చొని పోజులు ఇస్తుంది. ఫోటో తీయమని అడుగుతుంది. ఇంకా వాడు ప్రతి చైర్ ఎక్కుతున్నాడు అనమాట. అక్కడ ఉన్నాయి అన్నీ. లేస్తాయి చేసి. ఆ చైర్స్ ఏంటంటే ఇట్లా ముందుకు పడిపోతాయి. అయితే మా అక్కకి చెప్తున్నా కింద పడిపోతాడు అక్క అంటే, అక్క చెప్తుంది ఏం పడిపోడు, తనకు దిగడానికి రాకపోయినా ఎక్కడానికి రాకపోయినా చేయిస్తాడు, అడుగుతాడు అని చెప్పేసి అంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ బాల్తో నెట్టుకుంటూ షాప్ మొత్తం తిరుగుతున్నాడు. దీంతో కూడా ఆడుకుంటుండు. ఇదే బాల్ సేమ్ ఇంట్లో కూడా ఉంది. ఇంట్లో మాత్రం దాంతో ఆడుకోడు, ఓన్లీ దాని మీద పడుకుంటాను అడుగుతాడు. ఇక్కడ మాత్రం తను నెట్టుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నాడు. మొత్తానికి ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న డెక్కత్లానికి ఈరోజు అనుకోకుండా వచ్చాము. ఒక 20 minutes అలా ఉండేసి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక వేరే వాళ్ళ చిన్న బాబు కూడా వచ్చిండు. డుగ్గుకి చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం. అయితే ఆ బాబుతో ఆడుకుంటా అంటుండు. ఆ బాబేమో భయపడుతుండు. ఇక్కడ జున్నునేమో పోజులు పెట్టేసి ఫొటోస్ దిగుతుంది. ఇంకా వెళ్దామని చెప్పేసి బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ ట్రాంపోలిన్ కనిపించింది వాడికి. నేను ఎక్కుతాను ఏడుస్తుంటే వాళ్ళ డాడీ ఏమో వద్దు
అంత డస్ట్ ఉంది అని చెప్తే పర్లేదులే ఏడుస్తుంది కదా ఒకసారి కూర్చోబెడదామని చెప్పేసి కూర్చోబెట్టాము. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కంకరలో నడుస్తున్నాడు, గుచ్చుకుంటుందని చెప్పేసి అసలు దింపట్లేదు వాళ్ళ డాడీ. ఒకసారి దింపి చూద్దాం వాడే మళ్ళీ ఎత్తుకో అంటాడంటే దింపితే వాడికి గుచ్చుకోవట్లేదు, అట్లనే నడుస్తూ అంటాడు. బాగా నచ్చింది. అది మొత్తం సన్న కంకర, ఆ కంకర నడుస్తుంటే వాడికి మస్తు మజా వస్తుంది. అక్కడి నుంచి ఒక డాగ్ వస్తుంటే ఇంకా డాగ్కి భయపడి ఎత్తుకోమని చెప్పిండు.